సీఎం నిజామాబాద్ జిల్లాలో వేసిన సిద్దిల శిలాఫలకాల్లో ప్రధానమైనది 2006 జూన్ 5న వైఎస్ శంకుస్థాపన చేసిన మాసాని మంచిప్ప ఎత్తిపోతల పథకం. 53 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో 12,000 ఎకరాలకు సాగు తాగునీరు అందుతాయి. శంకుస్థాపన చేసి 3.5 ఏళ్లు గడిచినా పనులు 10 పైసల మందం కూడా పూర్తి కాలేదు. ఆ పథకానికి శిలాఫలకం వేసిన నాడు రాజావారు ఆవేశంగా వదిలిన వాగ్దాన బాణాలు ప్రజల గుండెల్లో గుచ్చుకున్నాయి. ప్రతి హరిజనుడికి ఇల్లు రావాలి, గిరిజనుడికి ఇల్లు రావాలి, వెనుకబడ్డ కులానికి ఇల్లు రావాలి, మైనారిటీకి ఇల్లు రావాలి. అగ్రవర్ణానికి సంబంధించిన వారైనా 58 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఇంతవరకు ఇల్లు లేకపోతే వారికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం. ఏదో ఒక పార్టీ రంగు పోసి అర్హత ఉన్న ఇల్లు లేని నేను పేదలకు ఇల్లు లేకుండా ఇల్లు రాకుండా చేయటం ఇది పాపం, ఘోరం, నేరం అనే విషయాన్ని ప్రాజెక్టు ప్రారంభోత్సవం నాడు ఆయన వాగ్దానం చేసిన ఆ ఇందిరమ్మ ఇళ్ల పథకం సొంపు చూడడమే కష్టం. మచ్చుకి కామారెడ్డి డివిజన్ సంగతే తీసుకుంటే ఈ 3.5 ఏళ్లలో 3వ వంతు పనే పూర్తయింది. జిల్లాలో ఇతర కీలక ప్రాజెక్టులది అదే దుస్థితి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బుగ్గగండి ప్రాజెక్టు నిర్మాణం, పోచారం ప్రాజెక్టు కాల్వల మరమ్మతులు గాలి కబుర్లుగానే మిగిలిపోయాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 200 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం చేపడతానన్న సీఎం తర్వాత పత్తాలేరు. 3.5 ఏళ్ల నాడు 2005 ఆగస్టు 8న రాజావారు శిలాఫలకం వేసి మరీ ప్రతిపాదించిన ఇందిరా ప్రియదర్శిని ఉపాధి శిక్షణా కేంద్రం, ఐటీ పార్క్ నిర్మాణ పనులను పట్టించుకున్న నాథుడే లేడు. 2006 జూన్ 15న సీఎం శంకుస్థాపన చేసిన ఆర్మూరు మంచినీటి పథకం కనీసం టెండర్ల దశ దాటిందో లేదో కూడా అనుమానమే. సొంత గడ్డ మీద పని దొరక్క ఎడారిలో ఉపాధి వెతుక్కుంటూ పోతున్న వారి కోసం నిజామాబాద్లో మినీ విమానాశ్రయం కట్టిస్తామని మొక్కుబడి ప్రకటన చేశారు. 2,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న విమానాశ్రయం వాగ్దానం కనీసం శిలాఫలకానికి కూడా నోచుకోలేదు. కామారెడ్డి డివిజన్లో ఇందిరాగాంధీ పేరుతో మినీ స్టేడియం కట్టేస్తామని ప్రకటన అయితే ధీరగంభీరంగా చేసేశారు. ఇస్తామన్న 1,80,00,000లో ₹1,00,00,000 మాత్రం ఎగ్గొట్టారు. వర్ని, కోటగిరి, బీర్కూరు, బాన్సువాడ మండలాలకు మంచినీటి సరఫరా పథకాల కోసం 2006 ఏప్రిల్ 7న వేసిన శిలాఫలకాలు చెమ్మగిల్లిపోతున్నాయి. బాన్సువాడకి 3 కోట్లతో మంజీరా మంచినీళ్లిస్తామంటూ వేసిన శిలాఫలకం సాక్షిగా 40,000 మంది గొంతులెండిపోతున్నాయి. ఈ పథకాలకు 10 కోట్లు మంజూరు చేస్తామన్న వాగ్దానాలు కోటలు దాటిపోయి బీటలు కూడా తీసేశాయి తప్ప ఏ ఒక్కటి కార్యరూపం దాల్చలేదు. ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో 2008 డిసెంబర్ 14న జిల్లాకు పరుగున వచ్చి మరీ రాజావారు కామారెడ్డిలో ప్రాణహిత చేవెళ్ల, అంబేద్కర్ సుజల స్రవంతి పథకానికి, వైద్య కళాశాలకి మరికొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇంకా ఈ శిలాఫలకాల పథకాలకు మోక్షమేనాటికో.